మనకి ఉద్యోగాలు ఎంత అవసరమో వాళ్ళకి ఉద్యోగస్తులు అంత అవసరం. మరీ ముఖ్యంగా మానవ వనరుల కొరత ఉండి నాణ్యతా ప్రమాణాలు కలిగిన ఉద్యోగస్తుల కొరత అమెరికాకి ఉంది. ఎందుకంటే ఎంత కాదన్నా అమెరికా శాస్త్ర సాంకేతిక అనేక విభాగాల్లో ముందున్నప్పటికీ, అభివృద్ధి చెందిన దేశంగా మీరు ఇందాకన్నట్లు కర్రపెత్తనం చేసే మొనోపాలీగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క దేశం మీద అమెరికా ఆధారపడి ఉన్నది వాస్తవం. ట్రంప్ తీసుకున్న ఈ చర్య అక్కడున్న టెక్ కంపెనీలు ఎంతవరకు స్వాగతిస్తాయి, ఎంతవరకు సహకరిస్తాయి? ట్రంప్ తీసుకునే ప్రతి నిర్ణయం కూడా యూనిలేటర్ గా ఆయన అమెరికా ప్రజల యొక్క లేకపోతే కంపెనీల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా కూడా చేస్తున్నాడు. ఇది ఏంటంటే ట్రంప్ ఒక రకంగా ఆయన పరిపాలన అనేది ప్రజాభిప్రాయం ప్రకారం కాకుండా వ్యక్తిగత అభిప్రాయం, వ్యక్తిగత కక్షలతోటి ఆయన చేస్తున్నాడు. దీనివల్ల అమెరికన్ ఎకానమీ కూడా కొంత చాలా నష్టపోయే ప్రమాదం కూడా ఉన్నది. అవన్నీ ఆలోచిస్తూనే లేడు ఆయన. కొంత ఎట్లుంటుందంటే హిట్లర్ లాగానో లేకపోతే నెపోలియన్ లాగానో ఈయన కూడా తయారయ్యిండు. ఆయన ఎవరు చెప్పినా వినకుండా ఆయన చేసేటువంటి ఆ నిర్ణయాలన్నీ కూడా అమెరికన్ ప్రజలు కూడా నిరసన చేస్తున్నారు. ఎందుకంటే ఇది లాంగ్ రన్ లా అమెరికన్ ఎకానమీ మీద చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక దెబ్బ పడుతుంది. ఎందుకంటే అమెరికన్ ఎకానమీ అనేది అది అనేక శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళే అక్కడ షైన్ అవుతారు. అక్కడ ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళే మంచి ప్రావీణ్యం కలిగినటువంటి వాళ్ళు ఎక్కువ గంటలు పనిచేస్తారని, నిబద్ధతతోటి పనిచేస్తారని ఒక పేరు ఉన్నది. అక్కడ స్థానికంగా ఉండేటువంటి అమెరికన్స్ చాలా వరకు వీళ్ళు చేసిన శ్రమ మీద ఆధారపడే బతికేటువంటి వాళ్ళని కూడా మనకు అక్కడ విషయాలు తెలుసు. కాబట్టి దీనివల్ల ట్రంప్ చాలా అన్పాపులర్ అవుతాడు. ఇప్పటికే అక్కడి ప్రజల్లో ఒక నిరసన అనేది ఏర్పడ్డది. అదేవిధంగా అక్కడ కార్పొరేట్ సెక్టర్ కూడా ఆయనను నిరసిస్తా ఉన్నది. అయినప్పటికీ కూడా ఆయన అట్లనే చేస్తున్నాడు, యూనిలేటర్ గా చేస్తా ఉన్నాడు. కాబట్టి అది ప్రపంచ దేశాలలో, ప్రపంచంలో కూడా అమెరికా తీవ్రమైనటువంటి విమర్శను ఎదుర్కొంటా ఉన్నది. ఇప్పుడు విత్ ఇన్ ది కంట్రీ కూడా ఆయనను సమర్థించిన వాళ్ళు కూడా ఇవాళ ఇంక్లూడింగ్ భారతీయులు కూడా ఆయనను సమర్థించారు. తెలియక నేను ఎన్నికలప్పుడే అనుకున్నాను ఇది చాలా డేంజరస్ ట్రెండ్ ఉంటుంది, ఆయన గురించి ఇంత తెలిసిన ఫస్ట్ టర్మ్ లో కూడా ఇట్లే చేసిండు, ఇప్పుడు కూడా అట్లే చేస్తున్నాడు అని చెప్పినప్పుడు కూడా స్థానికులంతా కూడా ఎమోషనల్ గా ఆయనను సపోర్ట్ చేసిండ్రు. భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా సపోర్ట్ చేసిండ్రు. మన మోడీ గారు కూడా సపోర్ట్ చేసిండ్రు. ఆయన ఇప్పుడు నాలుక ఖర్చుకునే కాడికి వచ్చింది. కాబట్టి ఇది తీవ్ర పరిణామాలు ఉన్నప్పటికీ కూడా అమెరికన్ ఎకానమీలో చాలా నష్టం చేసినప్పటికీ దీర్ఘకాలికంగా మళ్ళీ ఇవన్నీ ఉండవు. తప్పకుండా ఈ ట్రంప్ ఉండేది ఇంకొక 3 సంవత్సరాలు ఉంటాడో, మరి 2.5 సంవత్సరాలు ఉంటుంది కావచ్చు. ఆ ట్రంప్ ఉన్నంత కాలం ఈ సమస్యలు ఉండొచ్చు, కానీ అది ఎంతకాలం అది అమెరికన్ ఎకానమీ సస్టైన్ కావాలంటే, అదే విధంగా ఎదగాలంటే, గ్రోత్ రేట్ను వాళ్ళు మెయింటైన్ చేయాలంటే తప్పకుండా భారతదేశం నుంచి వెళ్ళినటువంటి నిపుణులైనటువంటి టెక్నోక్రాట్స్ ను నిర్లక్ష్యం చేస్తే చాలా నష్టం జరుగుతుంది. బహుశా ట్రంప్ మళ్ళీ కొంతకాలానికి తన నిర్ణయాలను కూడా మార్చుకోక తప్పదేమని అనుకుంటున్నా. ఎందుకంటే అంశంలో ఒకటేంటంటే ఆయన దేశాధ్యక్షుడు హోదాలో తీసుకునే నిర్ణయాలు ఆయన సొంత నిర్ణయాలు అవుతాయా, ఆ దేశం యొక్క అజెండాకా కాదా, అక్కడున్న నియమ నిబంధనల ప్రకారం ట్రంప్ నడుస్తున్నారా? అమెరికా ఎజెండానే విదేశీ ఉద్యోగులను, విదేశీ కంపెనీలను నిరోధించే బిల్లు మొన్న అమెరికన్ సెనెట్ లో ప్రవేశపెట్టారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదన డిసెంబర్ కల్లా ఆమోదింప చేసుకోవాలనేది వాళ్ళ ఇది. రెండు, ట్రంప్ వ్యక్తిగతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటానికి అమెరికా అధ్యక్ష పీఠం మీద కూర్చున్నప్పుడు కుదురుతుందా? ఆ దేశ నియమ నిబంధనలు కాదని, ఆ దేశ నియమ నిబంధనలను ఆయన ఉల్లంఘించి చేసినప్పుడు కూడా రేపు కాంగ్రెస్ లో జరిగే చర్చలో ఆయన దాన్ని ఎదుర్కోలేడు. కాంగ్రెస్ లో చాలా నిర్ణయాలను కూడా కాంగ్రెస్ లో అది తప్పకుండా మళ్ళీ ఆయనకు ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది. అప్పటి వరకు ట్రంప్ ఇదానే చేస్తాడు. ఇప్పటికే సుప్రీంకోర్టు, అమెరికన్ ఫెడరల్ కోర్టు కూడా ఆయన నిర్ణయాలు కరెక్ట్ కాదు, అది రివ్యూ చేయాల్సిన అవసరం ఉన్నదని కూడా చెప్పింది. ఈ నిర్ణయం ఇంతకుముందు టారిఫ్ల విషయంలో అది ఫెడరల్ కోర్టు చెప్పింది. అయినా కానీ ఆయన ఆ మొండి పట్టుదలతో చేస్తున్నాడు. కానీ అమెరికన్ కాంగ్రెస్ లో తప్పకుండా ఈయనకు నెక్స్ట్ వచ్చేటువంటి రోజులలో తప్పకుండా కాంగ్రెస్ లో చర్చ చేసి ఈయన నిర్ణయాలన్నీ కూడా వాళ్ళు
మళ్ళీ వెనకకు తిప్పేటువంటి అవకాశం అయితే ఉంది. తప్పకుండా అది జరిగే అవకాశం ఉన్నదని నేను భావిస్తున్నాను. వెంకటనారాయణ గారు, మరోపక్క ఇల్లు కురుస్తుంటే కురిసిన తర్వాత పట్టా కొనుక్కొని వచ్చి కప్పేదానికంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఇందాక మనం అనుకుంటున్నట్టు భారతదేశంలో ఐటీ రంగ ఎగుమతులు మనం చేసే ఎగుమతుల్లో 60% పైచిలుకు, అప్రాక్సిమేట్లీ 65% పైచిలుకు అమెరికా మీద ఆధారపడ్డాం. అమెరికాకి ఎగుమతి చేస్తున్నాం. అమెరికా బాంబు పేల్చినప్పుడల్లా దాని ఎఫెక్ట్ మనకి హైదరాబాదు, ఇటు బెంగళూరు, చెన్నై మెట్రోపాలిటన్ సిటీస్, ఏదైతే ఐటీ మీద ఆధారపడ్డ సిటీస్, దాని మీద ఆధారపడి ఉన్న అనుబంధ రంగాలు, ఇటు రవాణా రంగం కానీ, తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కానీ, నిర్మాణ రంగం కానీ, అనేక రంగాల సర్వీసెస్. ఒక వ్యవస్థ ఏర్పాటైందంటే దానికి అనుబంధంగా అనేక వ్యవస్థలు రూపుదిద్దుకుంటాయి. ఈ నేపథ్యంలో ఇట్లా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు ప్రత్యామ్నాయం చూడాలని భావిస్తున్నాయి, కానీ ప్రభుత్వాలు కానీ ప్రైవేట్ వ్యవస్థలు కానీ ప్రత్యామ్నాయాల వైపు ఎందుకు చూడట్లేదు? అమెరికా మీదే ఎందుకు ఆధారపడి ఉన్నాయంటే మీరేం చెప్తారు? మనము ఈ గత 30 సంవత్సరాలు ముఖ్యంగా మనకు గ్లోబలైజేషన్ యాక్సెప్ట్ చేసి బయట నుంచి టెక్నాలజీ ఇంపోర్ట్ చేయడం, ఈ దేశము ఇంకా మిగిలిన దేశాలన్నిటితో అనుసంధానం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఒక మంచి సంపద ఏంటంటే మానవ వనరులు. అయితే మన దగ్గర ఉన్న ఈ ప్రణాళికాబద్ధంగా ఉన్నటువంటి వ్యవస్థను వీళ్ళు ఓపెన్ చేసేసి ఒక ప్రణాళిక లేనటువంటి ఆర్థిక వ్యవస్థగా మార్చేది. కాబట్టి ఇవాళ ఇలాంటి అనర్థాలు వస్తున్నాయి. మానవ వనరులను ఏ విధంగా ఉపయోగించాలి, దేశీయ అవసరాల కోసము, దేశీయ అభివృద్ధి కోసం మానవ వనరులను మనం ఉపయోగించుకోవాలనేటువంటి లక్ష్యాన్ని మర్చిపోయి ఇవాళ విదేశాలకు మనం ఎంత నష్టపోతున్నామంటే, అమెరికాకు ప్రతి సంవత్సరము లక్షల మంది విద్యార్థులను తయారు చేసి పంపించడం, ఇక్కడ మన డబ్బంతా ఖర్చు పెట్టి వాళ్ళను పెద్ద విద్యావంతులను చేసి, టెక్నోక్రాట్స్ చేసి, సైంటిస్టులను చేసి అక్కడికి పంపించడం, ఇవాళ ఇలాంటి దెబ్బలు తగులుతున్నాయి కదా. రేపు ఆస్ట్రేలియా కూడా అదే చేస్తున్నది. కాబట్టి ఇప్పటికైనా ఈ భారతదేశంలో ఈ ప్రభుత్వాలు కేవలం ఏదో పిల్లలను ఇక్కడ చదివించడానికి ప్రైవేట్ సంస్థలను ఏర్పాటు చేసి వాళ్ళను బయటకు పంపించేటువంటి కార్యక్రమం చేసి చేతులు దొరుకుకుంటున్నారు. కానీ ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం ఇక్కడి యువ సంపదను మనం ఎలా వాడుకోవాలనే లక్ష్యం లేకుండా కేవలం ఐటీ మీదనే ఆధారపడి ఉండడం, మిగిలిన రంగాలని నిర్లక్ష్యం చేయడం, మిగిలిన ఇండస్ట్రియల్ సెక్టర్ను కూడా నిర్లక్ష్యం చేయడం, అనేక రంగాలను ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా కేవలం యువత అంతా కూడా ఒకటే సైడ్ పోవడం, వాళ్ళకు కూడా ఈ యువత అంతా కూడా ఈ ఐటీ రంగంలో పనిచేసిన వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులు కూడా చాలా ఏజ్ గడిచినా కొద్దీ వాళ్ళ సమస్యలు పెరుగుతూ ఉన్నాయని నేను వింటున్నాను. కాబట్టి ఇప్పటికైనా భారతదేశము మోడీ గారు ఈ ప్రణాళికాబద్ధంగా ఈ దేశంలోని మానవ వనరులను, ముఖ్యంగా యువతను ఉపయోగించుకునేటువంటి రంగాలను డెవలప్ చేయాలి. ఇతర దేశాల వాళ్ళు అనివార్యంగా మన వనరులు, మన యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఐటీ సెక్టర్ను వాళ్ళు కొనుగోలు చేసేటువంటి స్థాయికి మనం ఎదగాలి. కానీ మనం ఏదో వాళ్ళ మీద ఆధారపడే విధంగా ఈ ఆర్థిక వ్యవస్థను డెవలప్ చేయడం అనేది లోపభూయిష్టమైనటువంటి విధానం ఇది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.